అండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇది పండుమిరపకాయ పచ్చడి అండి. ఇది ఏం చేస్తున్నామంటే ఫస్ట్ చింతపండు వేసుకోవాలి. చింతపండు ఎంత అంటే ఇది ఒక పావు కేజీ పండుమిర్చి ఉంటాయండి. ఇవి ఒక పావు కేజీ ఉంటాయి. పావు కేజీకి అంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు చాలు. గింజలు తొడుములు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేస్తున్నాను. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా మనం తగినంత వేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ 3 స్పూన్స్ వేసినాను. ఇది కొంచెం పెద్ద స్పూనే. కారం పులుపు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత చూసి వేసుకోవచ్చు కావాలంటే, ఎక్కువైతే మళ్ళీ తీయలేం కదా. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసి తీసుకొచ్చేస్తాను. చూడండి, ఇలాగా మిక్సీలో ఇలాగ చింతపండు ఉప్పు కలిపి రుబ్బుకున్నాం కదండి. ఇది రోటి పచ్చడిలో రోట్లో కూడా రుబ్బుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పండుమిర్చి వేసేసుకుందాము. ఇప్పుడు పండుమిర్చి కూడా వేసేసుకున్నాం కదండి. ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ లాగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులండి. కొద్దిగా అంటే 1 టీ స్పూను ఆవాలు, మెంతులు మాత్రం చాలా తక్కువ ఉండాలి. అలాగా పొడి చేసుకోవాలన్నమాట. డ్రైగా ఫ్రై చేసేసుకుని దాన్ని పొడి చేసుకుని వస్తాను. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉంటే ఇంగు కూడా వేసుకోండి, అది గ్రిప్ లేదు, వేయట్లేదు నేను. మీకు ఇష్టమైతే ఇంగు కూడా వేసుకోవచ్చు. చూడండి, దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. చూసారు కదా ఎంత క్వాంటిటీ వేసానో. ఆయిల్ ఎక్కువ ఉంటేనే నిలవ పచ్చళ్ళు నిలవ ఉంటాయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు నూనె మరిగింది కదండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ పచ్చిశనగపప్పు, జీలకర్ర అవన్నీ వేసేయాలండి. మినపప్పు ఇవన్నీ బాగా వేయించుకోవాలి. నిలవ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలాగే ఆవాలు, మెంతులు కూడా మనం పౌడర్ చేసేమో అది కూడా తీసుకుని వస్తాను ఇప్పుడు. ఇవి బాగా ఫ్రై అయినాక కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకుందామండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ముందు మనం చేసి పెట్టుకున్నాం కదండి మిక్సీలో పండుమిరపకాయ పేస్ట్, అంటే ఉప్పు, చింతపండు, పండుమిరపకాయలు ఇవి కూడా వేసేసుకుందాము. ఇది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత చూపిస్తాను ఏం చేయాలో. ఇదైతే బాగా మగ్గాలి. ఇందులోనే ఇలాగా బాగా కలుపుకోవాలి. నూనె అంతా పైకి తేలే వరకు బాగా కలుపుకోవాలి. ఇది చాలామంది అంటారు ఇది నల్లబడిపోతుంది అది ఇది అని అంటారు, కానీ అలా ఏం కాదండి. దీనికి ఈ ప్రాసెస్సే కరెక్ట్ ప్రాసెస్ అనమాట. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేసేవాళ్ళు అనమాట. వాళ్ళందరూనే అక్కడి నుంచి ఏదో చిన్న చిన్నగా చూసి నేర్చుకున్నదే ఇప్పుడు గుర్తొచ్చింది. ఎందుకో నేను ఊరు వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ బయట పెట్టేసి వదిలేశారు పండుమిర్చి. అది పచ్చిమిర్చి వదిలేస్తే అవి పండుమిర్చిలాగా అయిపోయాయి. అది ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఇలా పచ్చడి పెడితే బాగుంటుంది కదా అనేసి పెడుతున్నాను. ఇలా బాగా కలుపుకోవాలండి. మీకు ఇష్టమైతే ఇంగు కూడా వేసుకోవచ్చండి. ఇంగువ ముందు పోపు పెట్టాం కదా, ఆ పోపులోనే ఇంగువ కూడా వేసుకుని చాలా బాగుంటుంది. ఇంగువ ఇప్పుడైతే నా దగ్గర లేదు, అంటే అయిపోయిందనమాట, అంటే డబ్బా ఖాళీగా ఉంది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత నూనె అంతా పైకి తేలే వరకు ఉంచుకోవాలి.
మీకు పోపు అనేది ఎప్పుడు పెట్టుకోవాలంటే అండి, ఇది కావాలంటే ఇందాక పేస్ట్ చేస్తాం కదా, అది అలా తీసుకొని ఫ్రిడ్జ్లో అంటే ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు, బయటైనా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టేసి తర్వాత మీకు నచ్చినప్పుడే పోపు పెట్టుకొని తినచ్చు. నేనేంటంటే తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి అంత అంటే మొత్తంగా పోపు పెట్టేశాను. మీకు ఇష్టమైతే కనుక అలాగా ఆ పేస్ట్ చేసి పెట్టేసుకుని ఆ తర్వాత ఇలా చేసుకోవచ్చు, పోపు పెట్టుకోవచ్చు, ఇంగువ అది వేసుకుని అన్నీ వేసుకుని మీకు నచ్చితే అలా చేసుకోండి. ఇప్పుడు ఇది అయిపోయిందండి. చూడండి ఇలాగ రావాలి. ఇలాగ వచ్చిన తర్వాత ఇలాగ నూనె పైకి తేలుతుంది కదండి, కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, నిలవ పచ్చడి కదా, కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపిన తర్వాత ఏం చేయాలంటే చల్లారి పెట్టుకోవాలి కొద్దిగా, అంటే ఆవు పిండి మెంతిపిండి చేసుకున్నాం కదండి, అది వేసుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇది చల్లారింది కదండి, ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మెంతులు కొద్దిగానే వేయాలండి. ఆవాలు కొంచెం క్వాంటిటీ అంటే ఒక స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు వేయించుకుని ఇది పొడి చేసుకున్నది ఇప్పుడు ఇందులోకి వేసేసుకుంటున్నాను. బాగా వేడిగా వేసేయకూడదండి, కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుంటే మనకి పచ్చడి రెడీ అండి. ఎంతో కమ్మనైన, మనం ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఎంతో కమ్మనైన పచ్చడి, చాలా ఇష్టంగా తింటారండి అందరూ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.